అన్ని శాఖలకి కొన్ని శాఖలు కూడా వచ్చినాయి కాబట్టి హౌసింగ్ కానీ రెవెన్యూ కానీ పిఓ గారు కానీ అదేవిధంగా ఏడీ గారు కానీ ఇట్లా పిఆర్ఓ కానీ ఇట్లా ప్రతి ఒక్కరి డిపార్ట్మెంట్ కూడా మనకి ఆర్డర్ బేసు అందరికీ వచ్చినాయి కాబట్టి దీనికి ఎన్ని పరిష్కారం అయినాయి ఎన్ని పరిష్కారం కాలేదు అని ఈరోజు శుక్రవారం మళ్ళీ శుక్రవారం లోపు ఎన్ని చేసాం ఎన్ని చేయలేకపోతే ఎందుకు ఏం సమస్య అని కూడా అది మా దృష్టి కూడా తీసుకురావాలని ప్రత్యేకంగా అధికారులు కూడా చెప్తున్నాం. ఎందుకంటే ప్రజా దర్బార్ పెట్టాము పోయినా అనేది లేకోకుండా మనం ఇంట్లో కొన్ని సాగు చేసేవి మన ద్వారానే కొన్ని సాగు ఇల్లు ఉండే వాళ్ళని లేకోకుండా ఇల్లు లేని ఎవరైనా సరే మాకు హౌస్ సైట్ లేదు, అదేవిధంగా హౌసింగ్ కూడా లేదనేది మీరు సచివాలయంలో కూడా మీరు అప్లై చేసుకోవాలని ప్రత్యేకంగా మిమ్మల్ని వాళ్ళని కోరాలని ప్రత్యేకంగా అధికారులందరూ కూడా చెప్పాలి, బాధ్యత తీసుకోవాలని కూడా చెప్తున్నాం. కేవలం ఇంకా 10 రోజులు మాత్రమే ఉంది. ఇక్కడ అడుగుతున్నాం కానీ మన గ్రామాల్లో మీరే మర్చిపోతున్నారు. దానికని లీడర్ గా మీరు అందరూ కూడా గుర్తు పెట్టుకోండి. మీరు కూడా గ్రూపుల్లో కూడా పెట్టి 10 రోజుల టైం ఉంది. హౌస్ సైట్ హౌసింగ్ రెండు కూడా మీరు అప్లై చేసుకోండి సచివాలయంలో కూడా చెప్పాలా. దీనికి సపోర్ట్ గా మా ఎంపీడీఓ గారు కూడా హౌసింగ్ వాళ్ళు కూడా సపోర్ట్ చేయాలి. ఈ సిబ్బంది కూడా గ్రామాల పంచాయతీల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా ఒక 10 రోజులు వేరే పని పెట్టుకోకుండా హౌసింగ్ డిపార్ట్మెంట్ కి కూడా మీరు వాళ్ళకి చెప్పి పని చేయించాలని ప్రత్యేకంగా మన ఎంపీడీఓ గారు కూడా చెప్తున్నా. మొన్నే కలెక్టర్ కూడా చెప్పారంట. నేను